వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అక్షయ అమూల్య. ఇప్పుడు ఇది డ్యాము ఫోటో అన్నమాట. ఇప్పుడు మనం డ్యామ్కి వెళ్తున్నాము. ఇది డ్యామ్ రోడ్ వేస్తున్నారనమాట. టూరిస్ట్ పెరిగారు కదా, అందుకని రోడ్స్ వేస్తున్నారు. ఇలా వాటర్ ఫ్లో అవ్వడం నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి. అవన్నీ అందుకే ఫోటో తీశాను. ఇదే ఎంట్రన్స్ అండి, అప్పర్ కొల్లాబ్ డ్యాము. ఇది టూరిస్టులు అయితే టికెట్స్ తీసుకుని వెళ్ళాలండి. స్టాఫ్ అయితే ఐడెంటిటీ కార్డ్ చూపించాలి అన్నమాట. సో ఇప్పుడు మాకు ఎంటర్ చేస్తున్నారు. ఇదంతా ఒక చెట్లతో ఫుల్గా నిండి ఉంటుందండి. కూలింగ్గా కూడా ఉంటుంది. అండ్ ఇప్పుడైతే మనం కొండపైకి వెళ్తున్నాం అన్నమాట. సో అందుకని ఇదంతా ఎత్తులో ఉంటుంది. అండ్ ఇక్కడ చెట్లు అయితే ఒక 40 years పైనే ఉంటాయండి. మా మావయ్య గారు ఇందులోనే వర్క్ చేసేవారు. అంటే ఈ డ్యామ్ కోసం అప్పుడులో వర్క్ చేసేవారు అన్నమాట. ఇప్పుడు మా హస్బెండ్ గారు చేస్తున్నారు. మొత్తం గ్రీనరీ ఏనండి. నేనైతే ఎలా తీసిన వీడియో అలాగే పెట్టేస్తున్నాను, ఎటువంటి ఎడిటింగ్ చేయకుండా. ఇప్పుడు మనం ఎత్తులో అంటే ఎక్కుతున్నాం అన్నమాట. సో మీరు వెహికల్స్ బైక్లో రావచ్చు, కార్లో కూడా రావచ్చు అండి. కార్ అంటే ఇంత మంచి డ్యామ్ని మనం అందరం కాపాడుకోవాలండి. చక్కగా దీన్ని నీట్ అండ్ క్లీన్గా ఉంచుకునే బాధ్యత కూడా మనదే. సో ఎవరైనా పిక్నిక్ స్పాట్స్కి వెళ్ళేటప్పుడు మీరు వచ్చేటప్పుడు వాటర్ ప్లేస్ని నేచర్ని కాపాడుకోవాల్సిన అవసరం మనకు చేయాలండి. ఎందుకంటే ఎక్కువ షాప్స్ యూజ్ చేసిన అన్నమాట. గార్బేజెస్ కానీ బ్యూటిఫుల్ వెదర్ ఉంటుంది, మంచిగా డస్ట్బిన్లో వేస్తే అంత బాగుంటుంది అన్నమాట. మంచి గాలి కూడా చక్కగా ఉంటుందండి. బోటింగ్ కూడా ఉంటుంది, కానీ ర్యాబిట్స్ కనబడతాయి అయితే ఏం లేదు. ఈ ర్యాబిట్స్ అయితే ఇక్కడ నుండి కొంచెం లెఫ్ట్ చాలా క్యూట్గా ఉంటాయండి. చాలా ఎక్కువగా కూడా ఉంటాయి. అది ఇప్పుడైతే కొంచెం తగ్గిపోయాయి. దానికి రీజన్ ఏంటో నాకు స్టార్టింగ్ ర్యాబిట్స్ ఉంటాయండి. చాలా పిల్లలు మేమైతే ఒక 4 ర్యాబిట్స్ అయితే వదిలేసామండి. ఎందుకంటే కూడా మా ఇంట్లో పెంచుకోకూడదని చెప్పారు. అది నిజమో కాదో మీరే చెప్పాలి అన్నమాట. కమెంట్ చేయండి. అలాగే మేము వెళ్ళేటప్పుడల్లా క్యారెట్, క్యాబేజెస్ ఇలాంటి వెజిటేబుల్స్ పట్టుకెళ్తూ ఉంటాం అన్నమాట. డ్యామ్ పైన ఉంటాయి. దాన్ని చూసారు కదా, చిన్న వాటర్ ఫాల్. పర్మిషన్ తర్వాత కొంచెం ఫ్రంట్కి వెళ్తే చూసారు కదండి, చాలా కొండల మధ్యన డ్యామ్ పైన గేట్ అన్నమాట. దీనికి అలౌయింగ్ ఉండదు. ఇంజనీర్స్ ఒక పర్మిషన్ కావాలి. 100 అడుగుల పైన మాక్సిమం ఎవరిని పంపించరండి. ఇది ఉంది కదా డ్యామ్ కి బ్యాక్ సైడ్ అన్నమాట. ఈ నది వాటర్ లెవెల్ అనేది ఫిల్ అయితేనే డ్యామ్ గేట్ ఓపెన్ చేస్తారు అన్నమాట. నది కూడా మీకు చూపిస్తాను. ఇది ఎక్కడెక్కడ నుండో ట్రావెల్ అయ్యి వస్తుందండి వాటరు. సో ఇలా లోపలికి ఎంటర్ అయిపోయి చాలా లోతు కూడా ఉంటుందన్నమాట. చాలా రిస్కీ ఉంటుందన్నమాట. వాటర్లో మాత్రం ఎవ్వరు దిగద్దు. ఫోటో షూట్స్ కూడా తీస్తూ ఉంటారు కదా. చిన్న షాప్ తప్పితే ఏమీ ఉండదు. ఇప్పుడు మనం ఈ డ్యామ్ లోపల ఉన్న పార్క్ లోపలికి ఎంటర్ అయిపోతున్నాము. మెయింటెనెన్స్ చేయట్లేదు కానీ పెద్ద పిక్నిక్ స్పాట్ లాగా జైపూర్, ఒడిస్సా జైపూర్, కోరాపుట్, ఇదంతా కూడా ఇలాగా చాలా డిస్టెన్స్ నుండి వస్తూ పడుతుందండి నడిచడానికి. అంటే హాలిడేస్ టైంలో కానీ వింటర్ సీజన్లో కానీ కూడా చాలా ఫోటో షూట్స్ కోసం కానీ చాలా మంది వస్తుంటారండి. ఇదంతా ఫిల్ అయిపోతుంది, అసలు ప్లేస్ కూడా ఉండదన్నమాట. మా ఊర్లో ఉన్న ఏకైక సో ఫ్యామిలీతో చక్కగా ఇదేనండి రావాలనుకున్న వాళ్ళు హ్యాపీగా హాలిడేస్లోనే కుక్ చేసుకుని ఎవరైనా రిలేటివ్స్ ఉంటే హ్యాపీగా ఈ డ్యామ్కి మార్నింగ్ వస్తే ఈవినింగ్ దాకా ఉండొచ్చండి. డ్యామ్ అయితే కొంచెం మెయింటెనెన్స్ చేయట్లేదండి, ఎందుకంటే ఇక్కడ పెద్దగా ఎక్కువ స్టాఫ్ అయితే లేరు. ఏదైనా నేచర్ ప్లేసెస్ కానీ వెళ్ళేటప్పుడు ఓన్లీ మెయింటెనెన్స్ స్టాఫ్ మాత్రమే ఉన్నారన్నమాట. ప్లాస్టిక్ని డస్ట్బిన్స్లోనే వేయండి యూస్ చేసేసాక. చూసారు కదండి, వాళ్ళకి కూడా క్లీన్ చేయడానికి ఈజీ అవుతుంది. 40 years
నాట్ ఏ జోక్ అండి. వాటర్ రావట్లేదు. 40 years పైన ఈ చెట్లు ఉంటాయి అన్నమాట. చూసారు కదండి, చాలా గ్రీనరీ కోసం ఎంతో మంది టౌన్ లో ఫీల్ అవుతూ ఉంటారు కదా. ఇక్కడ చెట్టు అయితే నేను ఫస్ట్ టైం అండి, ఇంతవరకు నేను అయితే ఎప్పుడు చూడలేదు. ఫోటో షూట్స్ కోసం కూడా ఫస్ట్ టైం చూసేటప్పుడు చాలా ఆశ్చర్యపోయానండి. కదండి, చక్కగా ఫోటో. నేనైతే ఇలాంటి చెట్టును అయితే చూడడం నేను ఫస్ట్ టైం అండి. ఇప్పుడు మనం ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా ఈ చెట్టు దగ్గర కంపల్సరీ వెళ్తాను. గేట్స్ పక్కకి వెళ్ళాలంటే కదా, ఈ టౌన్ అంతా నడుచుకుంటూ వెళ్ళాలి. చుట్టూ కొండలు ఉంటాయండి. ఇది మనం అలా డౌన్కి దిగిపోతున్నాము. వీడియో షేక్ చేసేసి, ఈ వీడియో కొంచెం భయపడుతూనే తీసాను. అందులో డౌన్లో వెళ్తున్నాను కాబట్టి డౌన్ ఉంటుంది, షేక్ అయిపోయిందండి ఫోన్. నేను చూసుకోలేదు. చేయండి మీకు, ఎందుకంటే ఇది ఎడిట్ చేయకుండా చూపిస్తున్నాను. ఇంత డౌన్ ఉంటుంది, ఇన్కన్వీనియన్స్. సో జాగ్రత్తగా వెళ్ళాలండి, లేదంటే పడిపోతూ ఉంటారు పిల్లలు, దెబ్బ తగులుతూ ఉంటుంది. సో జాగ్రత్తగా వెళ్ళాలి. అలాగే ఈ కొల్లాబ్ డ్యామ్ అన్నది చాలా మంది జనాలు వస్తూ ఉంటారు. మామిడి చెట్లు కూడా చాలా పెద్ద పెద్ద ఉంటాయండి. వాళ్ళ మామిడికాయలు కూడా తీసుకోవచ్చు. ఇదిగోండి, ఇది ఉంది కదండి, ఈ డ్యామ్ గేట్స్ అన్నది ఉన్నది కదా, దీని కింద కూడా ఎలా ఉన్నాయో అండర్ టనల్ ఉంటుంది. కానీ అది ఉండదు అనమాట. 1 or 2 గేట్స్ మాత్రమే ఓపెన్ చాలా లోతు ఉంటుందండి. వాటర్ కూడా సగం ఆ వాటర్ టనల్స్ దాకా ఫిల్ అయి ఉంటుంది. అంటే ఆ గేట్స్ ఓపెన్ చేస్తే జైపూర్ కూడా ఎవరిని పంపించారు, ఓన్లీ స్టాఫ్ ఇంపార్టెంట్ అయితేనే వెళ్తారు. ఇలాగా పార్క్లే ఉంటాయి కదండి, ఇదే ఏకైక ఉన్న షాప్ అన్నమాట. ఈ షాప్లో ఐస్ క్రీమ్స్ అన్నీ, బిస్కెట్స్, చాక్లెట్స్ అన్నవి చిన్న చిన్నగా దొరుకుతూ ఉంటాయి. సో ఇదంతా ఫోటోషూట్కేనండి. చాలా చాలా బాగుంటుంది దిగడానికి. ఇది తిరగడానికి మీకు అంత టైం పడుతుంది. ఇదైతే చిల్డ్రన్స్ పార్క్ అన్నమాట. మా పిల్లలు ఎప్పుడు హాలిడేస్కి తీసుకెళ్తూ ఉంటాము. మా పెద్దమ్మాయి అమ్ము, వాళ్ళ ఫ్రెండ్ జాను అనమాట, తిను జారుతున్న అమ్మాయి. ఇది మా చిన్న పాప 2 years ఉండేటప్పుడు వెళ్ళాము, అప్పుడు వీడియో అనమాట ఇది. ఇప్పటిదైతే కాదండి, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు వీడియో తీస్తామని తీయలేదు. కానీ రీసెంట్గా కొంచెం అయితే కలర్స్ అది వేసి కొంచెం మెయింటెనెన్స్ చేశారు. ఈసారి మళ్ళీ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వీడియో తీస్తానండి. ఆ వెనకాతలు కనబడుతుంది